ఏం పేరేనా? నా పేరు రాజు జక్కాపూర్. రాజు జక్కాపూర్. సో ఇది సిద్దిపేట నియోజకవర్గం విడిపోయింది ఇక. హరీష్ రావు. సిద్దిపేట లాస్ట్ నియోజకవర్గం లాస్ట్ ఊరు మీది ఇక. లాస్ట్ ఊరు జక్కాపూర్. జక్కాపూర్. సో మీరు ఇక్కడ బార్డర్ లో కాబట్టి అక్కడ రాజకీయాలు వెళ్తాయి, మీకు ఇక్కడ రాజకీయాలు వెళ్తాయి. సో అంటే కేటీఆర్ ఇటు హరీష్ రావు. హరీష్ రావు బాబామ్మర్లకు మధ్యలో అనుకుంటారు ఇక. సరే, ఎట్లా నడుస్తుంది మరి రేవంత్ పరిపాలన ఎట్లుంది ఏం కదా? ఇప్పటికైతే ఎక్కువ ఇబ్బంది లేదు, ఎక్కువ కష్టం ఏం లేదు, కరెక్ట్ నడుస్తుంది. రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే వస్తుంది. ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు అయితే ఇచ్చిన వాళ్ళకి కరెక్ట్ వస్తున్నాయి, డబ్బులు కూడా పడుతున్నాయి, ఎవరు కూడా వస్తలు కాదని చెప్తలేరు. బరాబర్ వస్తున్నాయి. మేము గత గవర్నమెంట్ లో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మాకు ప్రొసీడింగ్లు వచ్చినాయి. ఏం ప్రొసీడింగ్? డబుల్ బెడ్రూమ్ లెక్క ఇండ్లు ఎక్కడ మన సొంత జాగాలనే కట్టుకోవాలని ప్రొసీడింగ్లు ఇచ్చారు టిఆర్ఎస్ గవర్నమెంట్. అంటే అవి మన సారు రేవంత్ రెడ్డి వచ్చి ఏమైందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన ప్రొసీడింగ్లకు మేము డబ్బులు ఇవ్వమని మాకు ఇవ్వలేదు, మాకు ఇబ్బంది అవుతుంది అన్నట్టు. అది ఇప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చినా ఈ గవర్నమెంట్ వచ్చినా ఒక్కటే కదా సార్, మాకు కూడా ఇవ్వాల్సిందే కదా. అప్పుడు గృహజ్యోతి పథకం పేరుతో పూర్తి కాలే, అప్పుడు మధ్యలో అయిపోయింది కదా. ప్రొసీడింగ్లు ఇచ్చారు, ఇల్లు బెంకటూరులో ఉన్న వాళ్ళకు కొలగొట్టుకోరు అని చెప్పి ఎంఆర్ఓ నుంచి ఎంపీడీఓలు, అంగన్వాడీ మేడాలు, గ్రామ సెక్రటరీ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఇంటి దగ్గర నిలబడి మరీ కొలగొట్టచ్చు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. కొలగొట్టుకున్నాక ఇంత కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది. గెలితే అంటే ఈ గవర్నమెంట్ 5 లక్షలు 6 లక్షలు ఇస్తా అంటే మేము ఆశపడి ఇటు కూడా ఓట్లు వేసారు కొంత పబ్లిక్. వేసినప్పుడు మళ్ళీ ఆ గవర్నమెంట్ ఇచ్చిన మేము ఇస్తే బాగుంటుందని మీ ఆలోచన అట్లా. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు అయితే అంటే ఇందిరమ్మ కాన్సెప్ట్ అయితే బాగానే ఉందా? ఇట్లా కట్టడం బాగానే ఉంది, ఎవరు ఇబ్బంది పడతాయి. అయితే డబుల్ బెడ్రూమ్ డైరెక్ట్ కట్టి తాళం చేసి చేతిలో పెట్టి, ఇదేమో ఉండి కట్టుకోవాలి, పైసలు పెట్టుకోవాలి. ఇదే 100% కరెక్ట్. అంతేనా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చేది 100% కరెక్ట్. ఎట్లా? ఎందుకంటే వాళ్ళు ఇష్టమైన జాగాలో ఇష్టపడి కరెక్ట్ చూసుకొని వాస్తు అని అవన్నీ చెక్ చేసుకొని నాణ్యంగా కట్టుకుంటారు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళ డబుల్ బెడ్రూమ్ వల్ల నాణ్యత లేదు. కేటీఆర్ అంటుండే ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఒక్కటి చూపెట్టి నేను రాజీనామా చేసి పడతాను. అది అంత రాజకీయం మనం చేయలేం, సామాన్యులం, అంత పోటీ పోలేం. ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయా లేదా చూసుకో, నేను వచ్చిన గట్ల ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, ఇక్కడ కూడా ఇచ్చారు డబుల్ బెడ్రూమ్. అది ఉత్తరం ఉండవలసిన తర్వాత దక్షిణానికి ఉంటది, అటు ఉన్నది ఇటు ఉంటది. మన హిందూ సాంప్రదాయంలో కంపల్సరీ వాస్తు చూడవలసిందే. మన సెక్రటరేట్ అది కూడా వాస్తు చూసిరా లేదా? మరి కేసీఆర్ పెద్ద హిందూ కదా, ఇల్లు కాంట్రాక్టర్ అదొక్కటి, అది సో ఓవరాల్ గా రేవంత్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే ప్రజల అభిప్రాయాలు ఇప్పుడు ఏం తెలుస్తాయి? ఇప్పుడు కొత్తగా ఇంకా 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఇంకా 2.5 ఏళ్ళు అయితే లాస్ట్ మూమెంట్ లో తెలుస్తుంది ఇక. అంటే ప్రీ ప్లస్ అదే ఇందిరమ్మ ఇండ్లు మంచిగా ఉన్నాయి, సంక్షేమ పథకాలు మంచిగా అందుతున్నాయి అంటున్నావు, అన్ని బాగానే ఉన్నాయి అంటున్నావు. ఒక్కరోజు రాత్రి ఆయన ఫుల్ బాడీలో పైసలు వేయగానే ఆయన మారిపోతాయి మాట. అరే మేమంటే యువకులు మేము ఎందుకు మార్చుకుంటాం? స్టాండింగ్ ఉంటది మన పార్టీ మీద. అంతేనా? ఫుల్ బాటలకు మారం కదా, ఫుల్ బాటలకు వాళ్ళు ఏమన్నా ఖర్చు పెట్టుకోండి, ఎవరి అభిప్రాయం వాడు. అంతేనా? 5 లక్షలు 10 లక్షలు ఇస్తానంటే పోవా? ఎందుకు పోతాం? అంతేనా? మాట మారదు, మాట మారదు. ₹1 ఇచ్చిన మారదా? మారదు. అంతేనా? అంత మాట విన్నవాడు ఓట్లు వేసి ఉన్నారు, ఇంకా ఉన్నారు. ఎందుకు లేదే ఉంటదా? అట్లా నమ్మకంగా ఉన్న వ్యక్తులు మత్తుకున్నారు. కొందరు రోడ్ల మీద తిరిగేటోడు, అటు ఉంటాడు ఇటు ఉంటాడు, అది తిరిగేటోడే అయ్యాడు ఓటు. అసలు రాజకీయంలో తిరిగేటోడే. సో రేవంత్ రెడ్డి పరిపాలనకైతే పర్వాలేదంటూ ఇక పర్వాలేదు.